హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్. ఇది మన పద్మ బొటెక్లో జరిగిన సింపుల్ థ్రెడ్ వర్క్ అండి. చూడటానికి ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉందో కదా. ఇది నిన్న ఇచ్చారండి, అర్జెంటుగా 1 డేలో కావాలి, పెళ్ళికూతురు వాళ్ళ మదర్ది అని చెప్పారు. సో అందుకని ఇది వచ్చేసరికి మనకి 1 డేలో అండి. మిగతా బ్లౌజులు కూడా ఆపేసి అర్జెంటుగా వచ్చారు మన దగ్గరికి అని చెప్పి 1 డేలో చేసామండి ఈ వర్క్. మార్నింగ్ ఫిట్టింగ్ చేసాము అంతే, మగ్గ మీద. ఈవినింగ్ కల్లా తీసేసి స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. నేను సాయంత్రం ఇచ్చారండి కరెక్ట్గా మనకి వాళ్ళు ఈ బ్లౌజు. సో ఇట్లా మనకి ఎవరన్నా అర్జెంటుగా కావాలి అన్నా కానీ 1 డేలో కావాలి అన్నా సరే మనం వర్క్ చేసిస్తామండి. సీజన్ టైం కాబట్టి కొంచెం 1 రోజు 2 రోజులు ముందు ఇస్తే బెటర్. లేదు ఎమర్జెన్సీ ఇంకా తప్పదు అనుకుంటే మటుకు చేస్తాము. పెళ్లి కూతురు బ్లౌజుల వరకు వర్కులు జరుగుతూనే ఉంటాయండి ఎప్పుడు మన దగ్గర. పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు అయితే ఇంకా అర్జెంట్ అంటే అర్జెంటు, లేదు నిదానంగా అంటే నిదానంగా, ఎలా కావాలంటే అలా ఇస్తాము మన పద్మ బొటెక్లో. ఇలాంటి వర్కులు థ్రెడ్ వర్కులు అండి, కొంచెం పెద్దవాళ్ళు ఇలాంటి థ్రెడ్ వర్కులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళు పెళ్ళికూతురు వాళ్ళ మదర్ అండి, అందుకని మనకి థ్రెడ్ వర్కే కావాలండి, ఏమి పెద్దగా యూజ్ చేయొద్దని చెప్పారు. సో అందుకని ఏమి యూజ్ చేయలేదండి, జస్ట్ మనం అక్కడక్కడ లైట్ కుందనిచ్చాము అంతే. చక్కగా పెళ్ళికూతురు వాళ్ళ మదర్కి మంచి బ్లౌజ్ కుట్టేసి రెడీ చేసి ఇచ్చేస్తున్నాం అండి. ఇదేమో పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. పెళ్లి కూతురు బ్లౌజ్ చూడండి ఎలా ఉంది, మెయిన్ శారీ మీద బ్లౌజ్ అండి. ఈ శారీలో వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఫాల్ట్ ఏంటంటే టిష్యూ వచ్చిందండి బ్లౌజ్ పీసు. వీళ్ళు కనుక వేరే పట్టు తీసుకొని వర్క్ చేయమని అంటే బాగుండేది, కానీ వాళ్ళు ఆ టిష్యూ మీదే చేయమన్నారు. సో కస్టమర్ ఇష్టం కదా, మనం ఆ టిష్యూ మీదే చేసాము. పైగా వీళ్ళు ఏంటంటే ముత్యం వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ముత్యం వర్క్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల గోల్డ్లో గోల్డ్ అనేది కలిసిపోయింది, కనపడుతుంది. ఓకే, అంత మిగతా బ్లౌజులతో పోల్చుకుంటే అంత పెద్ద లుక్ ఏం లేదండి ఈ బ్లౌజ్ అయితే. కాకపోతే కస్టమర్కు వాళ్ళకి ఇష్ట ప్రకారం చేయటమే కదా మన బాధ్యత. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చేసాము. పూస అనేది ఎక్కువ దేంట్లో యూజ్ చేసినా కానీ ఏమంత అందంగా ఉండదండి. కొన్ని రోజులకి ఏ పూస అయినా సరే నల్లగైపోయింది. ఎంత కాస్ట్లీది వేస్తున్నామో అసలు నల్లగా అవ్వదు. మీరు కావాలంటే చూడండి అని ఎవ్వరు చెప్పినా నమ్మద్దండి. ఏ పూస అయినా సరే నల్లగా అయిపోతుంది అంతే. అది ఏంటంటే మనం ఎంత కాస్ట్లీ తీసుకొచ్చి చేసినా ఏం చేసినా కానీ అది అంతే అండి. ఇప్పుడు కొత్తగా కట్ బిట్స్ వస్తున్నాయండి. కట్ బిట్స్ అనేది యూజ్ చేస్తే కట్ బిట్స్ పర్లేదు, కలర్ ఏం పోవట్లేదు. సో మేమైతే మ్యాక్సిమం చెప్తామండి, చెప్తే వినే వాళ్ళకి వింటారు. లేదండి మాకు అందం కావాలి, పూస కలర్ పోతే పోయింది, తర్వాత పోతే పోయింది, ముందు ఇప్పుడు మటుకు మాకు బ్లౌజ్ అందంగా ఉండాలనుకునే వాళ్ళు ఓకే మేడం మీ ఇష్టం అని చెప్పేసి వర్క్ చేసేస్తామన్నమాట. సో అందరూ మన మాట వినాలని ఏం లేదు, వినకూడదు అని ఏం లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అని చెప్పేసి చేయించుకుంటారు. ఆ శారీకే మనం మన పద్మ బొటెక్లో హ్యాంగింగ్స్ వేయించామండి. చాలా నీట్గా క్లియర్గా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అదొక కలరు, పైన వచ్చేసరికి ముత్యం వచ్చి, కింద ఫ్లవర్ లాగా వచ్చి, కింద బొట్ట టైప్లో వచ్చి చాలా బాగా అందంగా వచ్చినాయి అండి శారీ కుచ్చిళ్ళు కూడా. ఇలాంటి కుచ్చిళ్ళే మీకు ఎలాంటి మోడల్స్ కావాలన్నా సరే మన పద్మ బొటెక్లో తయారు చేసిస్తామండి. ఓన్లీ శారీ ఇచ్చేస్తే చాలండి, మొత్తం ఇంకా ఏమేం కావాలి ఏంటి A to Z వరకు మొత్తం మేమే తయారు చేసిస్తాము. చాలా బాగున్నాయి కదండి చూడటానికి. నాకైతే నచ్చాయి, మేమే వేయించినాయి కాబట్టి. మీకు కూడా ఎలా ఉన్నాయి, నచ్చాయా ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక లైక్ ఒక షేర్ అండి మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు ఎక్కువ లైక్లు ఇచ్చే కొద్ది ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుంది. కొత్తగా ఎవరైనా బగ్గ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళు చూసుకుంటారండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.